మూవీ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. రాధిక క్యారెక్టర్ అండ్ అనుపమ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది. గుండెలో గుణపం దింపింది కుర్రోళ్ళకి. సో చాలా బాగుందండి సినిమా అయితే మాత్రం. అంటే డీజే ఫస్ట్ పార్ట్ అందరికీ ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పటికీ టీవీలో వేసినా చూస్తారు. సో అలాంటిది పార్ట్ 2 ఇంకే రేంజ్లో తీస్తారని అనుకున్నాం, కానీ కరెక్ట్ టైంలో ఒక 75% ఐస్ క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట, అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంకా రాధిక క్యారెక్టర్ అయితే మాత్రం ఫస్ట్ ఆ రాధిక ఈ సినిమాలో 2 రాధికలు చూపించడం ఇంకా మామూలుగా ఉండదు. అయితే ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే సేమ్ మళ్ళీ ఆ సినిమా చూసినట్టు అనిపిస్తుంది, హీరోయిన్ ఒకటే మారుతుంది. ఇంకా అంటే ఇంటర్వెల్ తర్వాత రన్నింగ్లో పడుతుంది స్టోరీ, ఒక మాఫియా అని అవన్నీ డాన్లని కొంచెం అలా లైన్ కలిపాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బోర్ కొట్టకుండా తన కామెడీ సెన్స్తో తన యాక్టింగ్తో నీట్గా లాగాడు అంతే. దానికి తగ్గట్టుగా బీజిఎం అదరగొట్టేశాడు. అండ్ అనుపమ అయితే మాత్రం చాలా మందికి పెద్ద గుణపం నీకు దింపారు, నిజంగా అంత బ్రహ్మాండంగా దింపింది. అంటే మోసం అమ్మాయిలు ఎలా చేస్తారనేది సినిమాలో చూపించారు. సో ఇంకో చిన్న మెసేజ్ ఏంటంటే పెళ్లి కాకముందే తండ్రి అవ్వకూడదు, తల్లి అవ్వకూడదు. సో ముందే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఎలాంటి ఇబ్బందులు పడతారనేది సినిమాలో చూపించారు. సో అది కూడా ఒక మంచి మెసేజ్ చెప్పాలంటే. మరో కారణ జన్ముడు అదే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుందండి సినిమా అయితే. బీజిఎం అయితే మాత్రం అదరగొట్టేశాడు. అంటే రాధిక అనే క్యారెక్టర్కి డైలాగ్స్ కానీ ఎవరు రాశారో కానీ, అంటే ఒక మనిషిని రాధిక మింగితే బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అంటే పచ్చి రైస్ తింటే అన్నం ఉడికిపోతుంది. అంటే డైలాగులు చాలా కనెక్ట్ అయిపోతారు. సో నాకైతే బాగా నచ్చింది. మీరు ఇద్దరు రాధికలు నచ్చారు. కానీ అనుపమ అయితే మాత్రం చాలా ఎలివేషన్స్ ఇచ్చారు. తనకు ఒక పోలీస్ ఆఫీసర్ ఏజెంట్గా తనకి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు చెప్పాలంటే. తన పోలీస్ ఆఫీసర్, తన గన్ ఫైర్స్ ఇవన్నీ కూడా చూస్తే తనకే ఎక్కువ ఒక 60% హీరోయిన్ తనే అనుకున్నాం, అంత బ్రహ్మాండంగా చూపించారు చెప్పాలంటే. తనకైతే మాత్రం ఇప్పుడు దాకా సరైన హిట్ లేదు. ఈ సినిమా అయితే మాత్రం ఒక మైల్ రాయి చెప్పాలంటే. లిప్ లాక్ మనోళ్ళు లిప్ లాక్ లేవేంటి అని చేస్తారు. సో అది మాట్లాడడానికే కొంచెం అసభ్యకరంగా ఉన్నా కూడా ఇంకా సినిమాలు ఇప్పుడు అవి ఉన్నా చూడడం మానేస్తున్నారండి జనాలు. చూడండి రేపటి నుంచి హౌస్ఫుల్ అవుతుంది చెప్పాలంటే. సో ఏంటంటే సినిమాకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు కష్టపడి ఒక 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొన్ని సినిమాలు వచ్చినాయి, నన్ను కాక మొన్న వచ్చినాయి, దాన్ని ఎంకరేజ్ చేయరు. సో ఈ సినిమా ఏంటంటే టాలెంట్, అంటే సిద్ధు దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే డైలాగ్ డెలివరీ చాలా నీట్గా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. తన కనెక్ట్ అయ్యేటట్టు మనకి ఆడియన్స్ కనెక్ట్ అయినట్టు మాట్లాడతాడు, న్యాచురల్గా ఉంటుంది. తన డ్యాన్సులు చేయడు, ఫైట్లు చేయడు, సినిమా హిట్ చేస్తాడు. అది తన టాలెంట్. పార్ట్ 3 నిన్ను పెట్టి తీస్తాం. ఓకే బ్రో, రేటింగ్ మనస్ఫూర్తిగా 5/5 బ్రో, మనస్ఫూర్తిగా. ఎందుకంటే నాకు బాగా నచ్చింది. అంటే ఇందులో బీభత్సమైన ఏం లేదు, కానీ చాలా ఎంజాయ్ చేసింది సినిమా చెప్పాలంటే. సీట్లో కూర్చొని బ్రహ్మాండంగా ఎక్కడ బోర్ లేకుండా చాలా నీట్గా క్యారెక్టర్లు కొత్తగా వస్తున్నాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చెప్పినట్టే అంతకుముందు పార్ట్ చూసినట్టు ఉంటుంది, కానీ హీరోయిన్ చేంజ్ అయినట్టు ఉంటుంది. సేమ్ ఫస్ట్ పార్ట్ చూసినట్టు ఉంటుంది. ఏది డీజే టిల్లు ఫస్ట్. సో సెకండ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి రన్నింగ్లో పడుతుంది అంతే. అన్న దుమ్ములు లేపేసిన సినిమా మాత్రం అసలు చెప్తున్నా ఒక రేంజ్ లో పెట్టిన సినిమా. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కూడా రెండు అసలు ఎంత నవ్వు కూడా అంటే అంత ఎంజాయ్ చేస్తావనా. అసలు చుక్కలు చూపిస్తాడు, మన ఫస్ట్ హీరోయిన్ ఎంత చూపించి చుక్కలు, సెకండ్ హీరో లిల్లీ కూడా అంత చూపిస్తాడు. అన్న మాత్రం గేమ్ ఆడతాడన్న, ఏముందన్న సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నా. నిజంగా చెప్తున్నా, ఆయన యాక్షన్ చూస్తేనే మాత్రం పట్టి పోయిందన్న హీరో. నిజంగా అందరూ ఏమనుకున్నా, హీరో మాత్రం మంచి హీరో దొరికింది మనకు. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి మన KGF లో ఒక హీరో ఎంత హిట్ అయిందో మన తెలంగాణ మన ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో కూడా మంచి హీరో దొరికింది. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ పాట ఇలా ఉందా పాట డీజే టిల్లు, ఇలా కూడా డీజే టిల్లు పాట ఉంటుంది. ఆ రిమిక్స్ పెట్టిన పాట తుమ్ముల బేసిలో ఎక్కడ సినిమా కూడా పోవడం లేదు. చెప్తున్నా మైండ్ బ్లో అయిపోయిందనా, ఏముందనా చెప్తున్నా. సినిమా మాత్రం కామెడీ అన్నా, అదే నవ్వుకోవాలన్నా, రోడ్ల తీసి లడ్డు పెట్టాలా, చెప్పులు తీసి దండలు వేసుకోవాలి. ప్రతి ఒక్క డైలాగ్ మాత్రం సూపర్ ఉందనా. ఏ డైలాగ్ అని కానీ ప్రతి సీన్ చూసాను మస్తు ఎంజాయ్ చేస్తాం. పెద్ద బ్లాక్ బస్టర్ నేను చెప్పొచ్చు. రొమాన్స్ ఎట్లుంది? అదే రొమాన్స్ అయినా మన సిద్ధన్న రొమాన్స్ తగ్గుతాడనా, దుమ్ము లేపేసిండు మన రొమాన్స్ లా. లిప్ టు లిప్ కిస్లు ఇస్తాడన్నా, మొత్తం ఇంగ్లీష్ కిస్లే. కానీ ఎట్లా లిల్లీ ఆడుకుంటారో మన సిద్ధన్న కూడా ఎట్లా ఆడుకుంటారు లిల్లీతోటి చిక్కలు చూపించేసిండు. తర్వాత రాధిక మళ్ళీ వస్తారు ఇంటర్వెల్ తర్వాత. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ డీజే అనేది అనిపిస్తారు ఫస్ట్ పార్ట్. అరే అన్న చెప్తున్నా సూపర్ అన్న, బ్లాక్ బస్టర్. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న.
అన్న. చెప్తున్నా కదా, టిల్లు స్క్వేర్ అంటే ఒకటే ఒకటి గుర్తొస్తాడు అన్న, టిల్ అనేది గుర్తొస్తాడు. సిద్ధు అన్న వన్ మ్యాన్ షో అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. రొమాన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న. ఆ ముద్దు సీన్లు కానీ, ఆ కార్లో లిప్ లాకులు కానీ, అమ్మ బాబోయ్ మామూలుగా లేదు. కానీ మొత్తం సినిమా మొత్తం రొమాన్స్ అంటారు కదా, అదంతా లేదయ్యా. ఒక మంచి స్టోరీ ఉంది, ఒక మంచి కామెడీ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. జస్ట్ స్టార్టింగ్ ఒక్క సాంగ్ ఒకటే అన్న రొమాన్స్ అనేది, మిగిలినదంతా చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ కూడా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా ఇంటర్వెల్ తర్వాత ఒక ఆమె వస్తుంది అన్న, అమ్మ బాబోయ్ అక్క మళ్ళీ తిరిగి వచ్చేసింది అట్లా అనిపిస్తుంది. చూడండి చాలా బాగుంది. లాస్ట్ లో ఎండింగ్ లో ఆ ఫైటింగ్ కానీ, ఆ క్లైమాక్స్ కానీ, తీసే విధానం కానీ, స్టోరీ కానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. మీరు చూడండి, సినిమా మీ అందరికి నచ్చుతుంది. యూత్ కి అయితే పిచ్చెక్కి పోతుంది అన్న. సమ్మర్ లో వచ్చింది స్టార్టింగ్ మూవీ అనుకుంటా, ఇది అదిరిపోయిందన్న. నిజంగా థియేటర్ మొత్తం ఇదే సినిమా ఆడుతుంది. టిల్లు స్క్వేర్ ఎన్ని రోజులన్నా కూడా తక్కువే అనిపిస్తుంది. టిల్లు పార్ట్ 3 కూడా ఉందనిపిస్తుంది అన్న నాకు. టిల్లు పార్ట్ 3 కూడా తీస్తాడు చెప్తున్నా కదా. ఇంకా 2-3 years తర్వాత మళ్ళీ టిల్లు పార్ట్ 3 వస్తుంది. మళ్ళీ ఇక్కడనే కలుసుకుందాం అందరం. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్ లో చూడాలి అన్న. రాధిక మళ్ళీ వచ్చిందన్న. అమ్మ బాబాయ్ రాధిక వస్తే ఎట్లుంటది అట్లుంటది మనతోని అని అనిపించుకున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. నువ్వు నిజంగా నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక? సినిమా చాలా బాగుందన్న, చూడండి. థ్యాంక్ యూ. అంటే డీజే టిల్లు 1 కన్నా 2 ఏంటంటే అదే సర్కిల్ తిరుగుతుంది. బట్ ఏంటంటే ఆడ ఎంగేజింగ్ అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తుండే. ఆ డైలాగ్స్ అసలుకి ఏమన్నా ఉంటాయి, అసలుకి బాంబులాగా పేలిపోతాయి. అసలుకి సిద్ధు జొన్నలు గడ్డ మొత్తం ఆనదే ఉంది. అనుపమ వాళ్ళ రొమాన్స్ తప్ప మిగతాదంతా అసలు ఆన మొత్తం ఆన మీద వెళ్ళిపోతా. ఒక రేంజ్ వెళ్ళిపోతా. వన్ మ్యాన్ షో అన్నట్టు. అసలు ఆన గురించి అసలుకి ఎవరు మిగతా వాళ్ళది అంత ఏముండదు. తర్వాత అంటే వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూర్చొని అనే మర్యాద క్యారెక్టర్ కానీ చాలా లాస్ట్ అయితే నిజంగా అంటే వన్లా మనకి అంటే అంత ఇంట్రెస్టింగ్ గా ట్విస్ట్ అనిపించలేదు. కానీ దీంట్లో మంచిగా మనకి ఇంట్రెస్టింగ్ అనే ట్విస్ట్లు అయితే బాగా ఎంటర్టైన్ చేసినారు. ఇంకోటి ఒక ఎంట్రీ ఉంటుంది, ఆ ఎంట్రీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలు అనేది కావాలనుకున్నా, కానీ అదైతే ఎంట్రీ అయితే బాగుంది. ఇంకోటి ఏంటంటే లక ఆమె ఇంకా పట్టుకొని వస్తే అనుపమ 2 గంటలది అప్పుడైతే నిజంగా అంటే పీస్ ప్రతి ఒక్కరు విన్నారు. అసలు ప్రతి సీను ప్రతి అసలుకి ఫుల్ నవ్వుకుంటేనే ప్రతి ఆడేను ఎంజాయ్ చేసుకుంటేనే. ఒక్కటి ఏంటంటే సేమ్ సూర్య కొద్ది అంటే సర్కిల్ లాగా తిరుగుతుంది కాబట్టి అదే అనిపిస్తుంది. ఫస్ట్ ఎలా అయితే బర్త్డే వస్తుందో ఆయన మళ్ళీ వెళ్తాడు, అదే అపార్ట్మెంట్ అవన్నీ ఉంటాయి అనమాట. అవి మనం ఫుల్ ఫీల్ అవుతాం అనమాట, మంచిగా ఎంజాయ్ చేస్తాం. అసలు డీజే టిల్లు స్క్వేర్ అయితే చాలా బాగుంది. మంచి ట్విస్ట్లతో మంచి కామెడీతో ఎంజాయ్ చేస్తాం. ఆ సాంగ్స్ కూడా డీజే టిల్లు చూడు స్టైల్ అసలు మామూలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ చాలా బాగున్నాయి. రా అంటే రా తాగడం కాదు, ఏజెంట్ కానీ కొన్ని అదే ప్రతి డైలాగ్ కూడా చాలా బాగా వెళ్తాయి. ఒక్కొక్క డైలాగ్ కాదు, ఒక పంచ్ అయిపోయినట్టు ఇంకోటి హైపర్ అది కూడా అంతే. హైపర్ అది కూడా అంతే. సిద్ధు జొన్నలు గడ్డ అట్లా ఆ రేంజ్ చేసేసాను. నిజంగా అంటే చాలా బాగుంది. మంచి సాంగ్స్ కూడా రింగుల చుట్టూ ఆ పాట అయితే ప్రతి ఒక్క అనుభవం ఫ్యాన్కి అయితే పాట వచ్చి. కానీ రొమాన్స్ వచ్చినప్పుడు బాబు అని అంటాడు. అట్లా ఉందన్నమాట. చాలా బాగుంది.